ప్రియమైన కొండ గంగుబుడి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలోనికి వచ్చి ఈ యొక్క మైక్ పట్టుకొని మాటలు మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎవరి కొరకు వీరు చెప్తున్నారు, బహుశా మాకు తెలిసిన వ్యక్తి కోసమే వీరు మాట్లాడుతున్నారు అని మీరు ఊహించినా కూడా ఒక 2-3 నిమిషాలు మీ యొక్క చెవులను, మీ యొక్క సమయాన్ని మాకు ఇవ్వవలసిందిగా మేము ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరూ జ్ఞానం కలిగిన వారు కనుక మీ మధ్యలోనికి వచ్చి మేము ఈ యొక్క మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన మాటలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సమస్తాన్ని సంపాదించుకున్నాడు, కావలసిన ఆస్తిని సమకూర్చుకున్నాడు, ఆరోగ్యము కలిగి ఉన్నాడు. తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు ఈ విధంగా: నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించు. అనేక సంవత్సరములకు కావలసిన సమస్తాన్ని నీకు సమకూర్చి పెట్టాను, నీకు ఇంకా తిరుగులేదు అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మనము కూడా అటువంటి పరిస్థితులనే ఉండవచ్చు. ఎందుకంటే మనము కష్టపడి పని చేసుకుంటూ సమస్తాన్ని సంపాదించుకుంటూ